సంక్షేమ పథకాలు, అభివృద్ధి పొలాలు ప్రజలకు మరింత చేరువయ్యేందుకే ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట శుక్రవారం రోజున హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో 10 అంశాలు 99 రోజుల కార్యక్రమ ర్యాలీని మల్లిచెట్టు చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ప్రజల ముందుకు వస్తుందని, ఇందుకోసం 99 రోజుల పాటు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి కొమరయ్య అన్నారు. ఈ 99 రోజుల కార్యక్రమాన్ని కౌన్సిలర్లతో పాటు అధికారులు విజయవంతం చేయాలని కోరారు. దీనికి పట్టణ ప్రజలు, వార్డుల ప్రజలు సహకరించాలని అన్నారు. ప్రగతి ప్రణాళికలో 10 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, సంక్షేమం, విద్య, పిల్లల భద్రత, డ్రగ్స్ అడ్డుకట్ట, రైతు సంక్షేమం, వ్యవసాయం, మహిళలు, యువత, క్రీడలు, పర్యావరణం వంటి అంశాలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అంబేద్కర్ చౌరస్తాలో ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యాచరణ ప్రణాళికలో 10 వారాల పాటు 10 అంశాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ తెలిపారు. వార్డులో ఉన్న సమస్యలను వార్డు కౌన్సిలర్ ప్రజల భాగస్వామ్యంతో పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మార్చి 6 నుండి 15 వరకు చేయాల్సిన కార్యక్రమాల గురించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వచ్చాయన్నారు. మొదటి రోజు వార్డులో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యాచరణ ప్రణాళికలో ప్రజలు, ఎన్జీఓలు, పట్టణ ప్రముఖులు భాగస్వామ్యమై పట్టణ ప్రగతికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ రవీందర్, మాజీ ఎంపీ వ్యాపార వెంకట్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రైత, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు, వివి రమణ తదితరులు పాల్గొన్నారు.